అమ్మా 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 అమ్మా, మీరు కోరిన విధంగా నాగమణిని తెచ్చాను. ఈమె నాగరాజ కుమార్తె మణిమాల. అమ్మా, ఆమె పేదరాశి పెద్దమ్మ. అమ్మా అమ్మా, ఆమె మన విద్యాపతి ప్రియురాలు. ఏమండి, మన కొడుకులిద్దరూ కోడళ్లను కూడా తీసుకువచ్చారు. విక్రమ, మాతృమూర్తి అయిన మహారాణికి నాగమణి ప్రభావం వల్ల చూపు రాగానే నయనానందకరంగా కొడుకుని కోడల్ని మనుమణ్ణి కూడా చూపించగల మహద్భాగ్యం లభించింది. ఇక చూడు, అన్న రాజ్యాన్ని అపహరించి నా రెండవ ప్రతికందును తన ఖడ్గానికి ఎరచేసిన ఆ రుద్రసింహుణ్ణి వాడి రక్తంతోనే ఈ మానవ రాజ్య మహామాత్యుని ఖడ్గం విందు చేసుకోబోతున్నది, వీరవిహారం చేయబోతున్నది. నేను మాళవ మహీపతి కుమారుణ్ణి, మీరు మా అమాత్యశేఖరుల. ఇన్నాళ్ళు ఇంతటి అగ్నిపర్వతాన్ని మీ గుండెల్లో ఎలా దాచుకున్నారు? నా కోసం మీ కన్న కుమారుణ్ణే బలి చేసుకున్నారా? అమ్మా, ఈ రుణం నేను ఎలా తీర్చుకోలేదమ్మా, ఎలా తీర్చుకోలేదు. ఏనాటికైనా నా మహారాణి తన ముద్దు బిడ్డను చూసుకుని మురిసిపోగలదన్న ఆశతో వాళ్ళ చెర వదిలిపోవడమే నేను నీ నుండి కోరే ప్రతిఫలం. నా తల్లి అంధురాలై పడి ఉండగా, నా తండ్రి పండితుడై పడరాని పాటలు పడుతూ ఉండగా, నేనిక్కడ వినోదంతో విలాసంగా బ్రతుకుతున్నాను. ముందు నా తల్లిదండ్రుల చెర విడిపించి ఆ రుద్రసింహుని భద్రకాళికి బలి చేస్తాను. అప్పుడు గానీ నా ఆత్మకు శాంతి ఉంది. అమ్మా, పదండి, కదలండి. నెమ్మదిగా నడువమ్మా. మిత్రమా, మణిమాల ప్రసవించబోతోంది. ఆ తరువాతనే బయలుదేరదాం. అవును నాయన.